ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లలితా అమ్మవారి 25వ నామాన్ని గురించి తెలుసుకుందాం. ఈ 25వ నామం యొక్క మహిమ, అలాగే దీన్ని పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం లలితా అమ్మవారి ఐశ్వర్యయోగం 25వ నామం 25వ నామాన్ని గురించి తెలుసుకుందాం. ఓం శుద్ధ విద్యాంకురాకార తుజపంక్తి దయోజ్వలాయై నమః. ఓం శుద్ధ విద్యాంకురాకార తుజపంక్తి దయోజ్వలాయై నమః. ఓం శుద్ధ విద్యాంకురాకార తుజపంక్తి దయోజ్వలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శుద్ధ విద్యాంకురాకార తుజపంక్తి దయోజ్వలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శుద్ధ విద్యాంకురాకార తుజపంక్తి దయోజ్వలాయై నమః. ఇది 25వ నామం. ఈ అమ్మవారికి పైన 16 కింద 16 దంతాలు ఉన్నాయి. పైన 16 దంతాలు కింద 16 దంతాలు ఉన్న అమ్మవారికి ఈ దంతాలు మన మానవుల దంతాలు వంటివి కావు. మన మానవులకు కూడా ఉంటాయి, కానీ అటువంటి దంతాలు కావు ఇవి. ఈ శుద్ధ విద్య తల్లికి దంతాలుగా ఉన్నాయి. శుద్ధ విద్య దంతాలుగా ఉన్నాయి. శుద్ధ విద్య అంటే నేను, నాది, పరుడు, పరునిది అనే భేదభావం లేనిది. నేను, నాది, పరుడు, పరునిది అనేటువంటి భేదభావం లేనటువంటి దంతాలు అమ్మవారికి ఉన్నాయి. మనకి అన్నీ కూడా నేను 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 అనేటువంటి అహంకారం, నాది నాది అనేటువంటి స్వార్థం మనకు ఉంటాయి. మనకు అటువంటి దంతాలు. కానీ అమ్మవారు అటువంటివి కాదు. ఎటువంటివిట నేను, నాది, పరుడు, పరునిది అనేటువంటి భేదభావం లేనటువంటి దంతాలు పైన కింద 16 పైన 16 కింద 16 అమ్మవారికి ఉన్నాయట. ఈ భేదభక్తి వల్ల మానవుడు భగవంతునికి దూరం అవుతాడు. అందుకనే అమ్మవారు భేదభావం లేదు కాబట్టి మనకి దగ్గర అవుతుంది. అలాగే మానవుడు భేదభావం ఉంది కాబట్టి అమ్మవారికి ఇతరులకి దూరం అవుతాడు. ఈ భావం పోతే భగవత్ స్వరూపుడు అవుతాడు. భేదభావం నేను, నాది అనేటువంటి భేదభావం కనుక లేకపోతే మానవుడు కూడా భగవంతుని రూపం పొందుతాడు. జీవుడిని దేవుడిగా మార్చేది ఈ శుద్ధ విద్య. శుద్ధ విద్య మొలకలా అనిపిస్తూ ఉంటాయి. అమ్మవారి దంతాలు ఒక విత్తనం భూమిలో వేశాక అది కుళ్ళిపోకుండా నాని మొక్క అవ్వడానికి సిద్ధంగా ఉండడం మొదటి దశ. ఇదే వాక్కులలో పరానామంతో వ్యవహరింపబడుతుంది. విత్తనం మొలకెత్తడం రెండవ దశ. ఇదే వాక్కులలో పశ్యంతి. మొలకెత్తాక విత్తనం నుండి 2 ఆకులు ముందుగా అటు ఇటు ఉంటాయి. చెట్టు పెరిగేదాకా దీని నుండి ఆహారం లభ్యమవుతూ ఉంటుంది. ఇదే వాక్కులలో మధ్యమ. ఈ ఆకులు 2 బాగా వికసించి వేరుతో పాటు కలిసి ఉంటేనే చెట్టు మొలక లాంటిది. అమ్మవారి యొక్క దంతాలు ఈ మొలకలాగా ప్రకాశిస్తున్నాయి. అది ఇంటికి 16 పైన కింద 16 దంతాలు శుద్ధ విద్య అంటున్నారు. శుద్ధ విద్య అంటే ఏమిటనే చెప్పి అగస్త్యుడు ఈ హయగ్రీవుడిని అడిగాడు. అప్పుడు శ్రీ షోడశాక్షరీ విద్య అని కూడా హయగ్రీవుడు సమాధానం ఇచ్చాడు. షోడశాక్షరీ విద్య, శుద్ధ విద్యనే షోడశాక్షరీ విద్య అని కూడా అంటారని చెప్పేసి హయగ్రీవుడు అగస్త్యుడికి తెలియజేశాడు. దీంతో మనకి 25వ నామం పూర్తయింది. దీని యొక్క ఫలితం ఏంటంటే అమ్మవారి దంతాలు ఈ షోడశాక్షరీ మంత్ర స్వరూపాలు. ద్విజులు అంటే విప్రులు, బ్రాహ్మణులు 32 తంత్రశాస్త్ర దీక్షలు స్వీకరించిన
అగస్త్యుడు మున్నగు 32 మంది బ్రాహ్మణులు అమ్మవారి దంతాలుగా ప్రకాశిస్తున్నారు. 32 మంది బ్రాహ్మణులు అగస్త్యుడితో సైతంగా అమ్మవారి దంతాలుగా ప్రకాశిస్తున్నారు. అందుకే ఈ మంత్రజపం చేస్తే బ్రహ్మ విద్య లభిస్తుంది. బ్రహ్మ విద్య కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి లభిస్తుంది. ఈ మంత్రం రోజు శక్తిని అనుసరించి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తిరుగులేనటువంటి పాండిత్యం లభిస్తుంది. అలాగే వాక్శుద్ధి కలుగుతుంది. వాక్శుద్ధి, మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాం. దీనివల్ల అన్ని కార్యాల్లో కూడా మనకి విజయం లభిస్తుంది. అలాగే చదువు సరిగ్గా రాక బాధపడుతున్నటువంటి పిల్లల చేత 11 సార్లు కనుక ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే విద్యల్లో బాగా రాణిస్తారు. చదువు కొంతమందికి పిల్లలకి చదువు ఆపదు, రాదు, గుర్తుంటుంది ఎంత చదివినా. అటువంటి వాళ్ళు ఆ పిల్లలు రోజు 11 సార్లు కనుక పఠించినట్లయితే చదువులో మంచి పేరు తెచ్చుకుంటారు. సకల విద్యాభివృద్ధిని కలిగించే ఈ మంత్రం తప్పనిసరిగా మీరు పఠించి అలాగే శ్రవణం చేయండి. ఈ 25వ నామాన్ని పిల్లల చేత, చదువు రానటువంటి పిల్లల చేత, అలాగే చదువు వచ్చినటువంటి పిల్లల చేత పఠిస్తే ఇంకా బాగా చదువు వస్తుంది. సకల విద్యలు అబ్బుతాయి. అందుకని 25వ నామాన్ని వీలున్నప్పుడల్లా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ్ వెంకట ప్రభాకర్.